మరి ఈ దినమున మనము నిత్యరాజ్య వారసులగుటకు ఉండవలసిన చిన్న విషయం. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త నరులని మనము రెండుగా చూడచ్చు. ఒకటి నిత్యరాజ్య ప్రవేశం కలిగిన వారు, అంటే దేవుని బిడ్డలుగా. రెండవది దేవుని వ్యతిరేకులుగా. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసము చేత నీతిమంతులుగా ఎంచబడిన వారు దేవుని యొక్క బిడ్డలుగా నిత్యరాజ్య వారసులుగా ఉంటూ ఉండగా, దేవునిని వ్యతిరేకించి ఆయనకి దూరం అవుతున్నటువంటి వారు దేవుని నుండి దూరం అయిపోతూ ఉండగా వారి నిమిత్తం కూడా దేవుని యొక్క వేదన మనం చూస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో మనం చూసి ఉన్నాం. అయితే మనలో మనము ఎంతవరకు మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నాం, నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకునే వారుగా ఉన్నాం అనే విషయాల్ని పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దామమ్మా. ఎందుకంటే నిత్యరాజ్య వారసత్వము మనకై మనము పొందుకునే ఒక గొప్ప లక్షణం ఇందులో ఉంటుందన్నమాట. చూద్దాం. మొదటగా చూడండి అమ్మా, 62వ కీర్తన 62వ కీర్తన 12వ వచనం చూడండి. ప్రభువా, మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు నీదే. మరి మనం గమనించినట్లయితే కనుక, ప్రభువా మనుషులకందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు, కాగా కృపచూపుటయు ఎవరిదై ఉందమ్మా? నీది. అంటే కృప చూపించడం కూడా ఎవరి వంతు అయ్యింది? అక్కడ దేవునిదే అయ్యింది. మరి ఈ లేఖనాన్ని మనము పరిశీలిస్తూ ఉన్నాము. అలాగే మన యొక్క క్రియల చొప్పున నిత్యరాజ్యాన్ని ఎలా పొందుకుంటాం ఏమా? ఎందుకంటే నిత్యరాజ్య వారసత్వం పొందుకున్నట్టుకును, నిత్యరాజ్యాన్ని పోగొట్టుకున్నట్టుకును ఎవరి చేతిలో ఉంది? ఇక్కడ ఉన్నట్టు దాన్ని బట్టి చూస్తే, ఈ లేఖనాన్ని బట్టి చూస్తే మన చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేయట్లేదుగా మనల్ని. ఎవరు వచ్చి అని చేస్తున్నారా? పరలోక రాజ్యానికి వెళ్తూ ఉంటే ఎవరన్నా మనల్ని చేయబట్టుకుని వెనక్కి లాగారా? కానీ మనం ఏం చేస్తాం తెలుసా? చేయాల్సినంతా చేస్తాం. మనకు ఒకడు లోకువుగా ఉంటాడు, వాడి మీద వేసేస్తాం. ఎవరాడు? ఎవరమ్మా? అపవాది. సాతాను నన్ను మోసపుచ్చింది దేవా అంటాం. సాతాను నిన్ను మోసపుచ్చింది, సరే మోసం చేయడానికి ప్రయత్నం చేసింది, నీ తెలివి ఏమైంది? సరే అప్పట్లో అంటే మంచి చెట్ల తెలివి లేదు కాబట్టి ఆ రోజున మోసం చేసిందంటే సరే నమ్ముదాం. నీవు ఆ మంచి చెట్ల వృక్షఫలం తినలేదు కాబట్టి నీకు ఏది మంచి ఏది చెడో తెలియలేదు, అప్పుడు మోసం చేసిందంటే సరే. ఇప్పుడు నువ్వెవరు అయ్యావు? మంచి చెడ్డలో తెలివినిచ్చి వృక్షఫలమును తిని ఆదాము మనలో ఒకని వంటి వాడాయను అని ఎవరిది స్టేట్మెంట్? దేవుని స్టేట్మెంట్ అది. మరి దేవుడే ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనం ఎవరు అయ్యాం? మంచి చెడ్డల తెలివిని తెలుసుకున్నటువంటి వారమయ్యాము. దేవుని వంటి వారుగా మనం ఉన్నప్పుడు మరలా మనల్ని మోసం చేస్తుందని మనం చెప్తే అంతకన్నా అతిశయోక్తి ఇంకోటి ఏమైనా ఉంటుందా? మన స్వయంకృతాపరాధముతో మనం చేసిన పాపములు, మనం చేసిన దోషాలు, మనం చేసేటటువంటి సమస్త అతిక్రమాలు, వీటన్నిటి నుండి మనం తప్పించుకోవడానికి మనం చేసిన డిగ్రీ సర్టిఫికేట్ మనకేం చేస్తుంది? అపవాది మీద వేసేయమని చెప్తుంది. ఏ డిగ్రీ సర్టిఫికేట్ తీసుకున్నాం మనం? మాస్టర్స్ తీసుకున్నాం. దేంట్లో? కవరింగ్ మాస్టర్స్ మనం. అవునా కదా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కవరింగ్ మాస్టర్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం అవ్వల దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ఆదాం ఏమన్నాడు? అయ్యా నాకై నేను తినలేదు ప్రభు, ఇదిగో నాకు ఇచ్చావు కదా, ఈమిస్తే నేను తిన్నా. నువ్వు చేసింది ఏందమ్మా అంటే నన్ను సర్పము మోసం చేసింది. సరే సర్పం నిన్ను మోసం చేస్తుంది కాదంటలేదు. పండు తిన్న వెంటనే నీ కళ్ళు తెరవబడ్డాయిగా.
మంచి చెడులు తెలుసుకున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు అని తెలుసుకున్నావు, మరలా ఇంకొకరికి ఎందుకు ఇచ్చావు? అంటే ఇక్కడ నేను ఎవరిని స్త్రీలని ఏం అనట్లేదమ్మా, మళ్ళీ మనోభావాన్ని దెబ్బతీసుకోవాకండి, నార్మల్గా చెప్తున్నా. అంటే మనము కవర్ చేస్తున్నటువంటి విధానము, అలాగే పక్కన వారి మీద కూడా మనం మోపేటటువంటి విధానము ఎలా ఉందో గమనించాలి. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున ఆయనే ప్రతిఫలం ఇచ్చును. కృప చూపుటే కూడా ఆయనదే. మరి కృప పొందుకొనుటకు అర్హత పొందుకున్నావా? పొందుకున్నామా మనం? ఆ కృపను పొందుకోవడానికి అర్హతను కలిగి ఉన్నామా మనం? చూడండి, మనం ఏ విధంగా మన ఆలోచనలు ఎటు వెళ్తున్నాయి, మన యొక్క నడవడిక ఎటు వెళ్తుంది, మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది, సమస్త క్రియలు ఎలా ఉన్నాయి. మందిరంలో ఉన్నప్పుడు దేవా దేవా అంటూ, మందిరం బయట ఉన్నప్పుడు నా ఇష్టం నా ఇష్టం అంటే ఎట్లా? ఆలోచించండి. ఎందుకంటే మనం చేసి ఇంకొకళ్ళ మీద నెపం మోపుతూ ఉండగా, చూడండి, మన మీద ఎవరన్నా నింద వేస్తే మనకు ఎంత బాధ ఉంటుందమ్మా. అంటే ఇక్కడేం అపవాది నేను మంచోడు అంటల్లా, జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఒక్కొక్కసారి మనమే అంటాం, మనం పడ్డ కష్టాన్ని చూసి నా కష్టం నా పగవానికి కూడా రాకూడదంట అంట మానవ. ఈ కష్టం నా పగవాడికి కూడా రాకూడదంటే నేనే భరించలేకపోతున్నాను, నా పగవాడిని నేను ద్వేషిస్తా, అయినా కూడా ఇలాంటి కష్టం నా పగవానికి రాకూడదు అని మనం చెప్తామే, అవునా? మరి మన మీద అపనిందలు వేసి, మన మీద అబద్ధ మాటలు ఎవరన్నా మాట్లాడితే మనం ఎంత నొచ్చుకుంటాం, ఎంత బాధపడతాం. నిందారహితంగా జీవించాలి మనం. ఎందుకంటే మనం అపవాది మీద అపవాదు వేసామని దేవుడికి ఈజీగా తెలిసిపోతుంది. మన సాక్ష్యాలు సేకరించి ఆయనకు చూపి ఎక్కర్లా, ఇదిగో ప్రభు అని ఎలా ఆలోచిస్తే అపవాది ఇలాంటి ఆలోచన ఇచ్చింది, వాళ్ళకి అలాంటి ఆలోచన వచ్చింది, కానీ నీ విచక్షణ నీకు చెప్తుంది కదా ఇది దేవునికి వ్యతిరేకమైన పని అని. చెప్తున్నప్పుడు తగు మాత్రం జాగ్రత్తని కలిగి మనము జాగ్రత్తగా ఉండాలి. అలాగే చూడమ్మా, రోమాపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 'ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును.' అలాగే ఏమిస్తున్నాడు చూడండి 7వ వచనంలో, సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతయు అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. నిత్య జీవం ఎలా ఇస్తాడమ్మా దేవుడు? ఆయన ప్రతివానికి అనగా వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎలాంటి ప్రతిఫలాలు? సత్క్రియను ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. మనలో ఎంతమంది నిజం చెప్పండి ఓపికగా ఉన్నాం? చాలా మంది ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు విసుక్కుంటా పెడుతుంటారు. భోజనం పెడతారు, పెట్టకుండా ఉండరు, కానీ విసుక్కుంటారు. చేస్తున్న సత్క్రియే, కానీ నీకేం లేదు అక్కడ, ఓపిక లేదు. మరి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి ఏం లభిస్తుందమ్మా? నిత్య జీవము నిచ్చును అంటున్నాడు. ఆయన ఇస్తా అంటున్నాడు. ఇది ఎవరి క్రియానుసారంగా వస్తుంది? ఎవరి క్రియానుసారంగా వస్తుందమ్మా? మన క్రియానుసారంగా వస్తుంది. అలాగే ఇంకేమంటున్నారు చూడండి కింద, అయితే భేదమును పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యం చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. శ్రమ వేదన కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది? దుష్కార్యం. ఎవరైతే భేదాలు పుట్టిస్తున్నారో, ఎవరైతే సత్యమునకు లోబడకుండా దుర్నీతికి లోబడి ఉంటారో వారి మీదకి. మనం దేవుని బిడ్డలము. దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉండాలి? ప్రతి ఒక్క విషయంలో ఓర్పు కలిగి ఉండాలి. ప్రతి విషయంలో ఒకవేళ నాకేదైనా మేలు కావాలని నేను ఆశ కలిగి ఎదురు చూస్తుంటే ఓపిక ఉండాలి నాకు. ఆ ఓపిక కలిగినప్పుడు మాత్రమే దేవుడు దయచేయు గొప్ప గొప్ప దీవెనలన్నింటినీ మనం పొందుకొనుటకు అర్హత మనకు కలుగుతుంది. గమనించండి,
సంపూర్ణ చంద్రగ్రహణం అని అన్నప్పుడు చూడటానికి ఆశ కలిగిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారా ఉండరా? రోజు 8 నిద్రపోతాడు అనుకుందాం ఆ మనుషులు. 12:30కో ఏమో చంద్రగ్రహణం కనపడుతుంది, క్లియర్గా చూడండి అన్నారు అనుకుందాం. ఎవరన్నా అంటే అట్లా అడ్డం వచ్చేటప్పుడు చూద్దాం అనుకున్నారు. మేలుకొని ఉంటాడా, లేకపోతే వాచ్లో టైం సర్రం తిప్పేసి 12:30 అయింది ఇంకా రాలేదేందంటాడా? అమ్మా పోనీ మనమే ఆ చంద్రగ్రహం అవన్నీ వద్దు, మనమే మనకు బాగా తెలిసింది పని. స్టవ్ మీద కుక్కర్లో రైస్ అన్నీ పెట్టేసి స్టవ్ మీద పెట్టి వెలిగించుంటాం. పావు గంటకు కుక్ అయిద్దని మనకు తెలుసు. వెంటనే టైంను పావు గంట ముందు తిప్పేస్తుంది, కుక్ అయిపోద్దా? నువ్వే కదా పెట్టావు స్టవ్ మీద రైస్, నీళ్ళు పోసింది నువ్వే కదా, స్టవ్ వెలిగించింది నువ్వే కదా, మరి ఎందుకు కుక్ అవ్వలేదు? అది నిర్ణీత సమయం దానికి ఉంది. ఉడికిన వెంటనే కూడా నువ్వు తినలేవు, తెలుసా ఆ విషయం? తింటావా ఉడికిన వెంటనే? దానికి కూడా ఏం కావాలి, మరలా మనకి కొద్దిగా సమయం చల్లారటానికి ఇవ్వాలి. అర్థమైందా? నీ చేత తయారైనటువంటి ఆహారము నీవు భుజించుటకే కొంత సమయం ఓపిక కలిగి వేచి ఉన్నప్పుడు, దేవుడు దయచేయి గొప్ప గొప్ప దీవెనలు పొందుకోవడానికి ఆశ కలిగి ఎదురు చూస్తున్నప్పుడు ఎంత ఓపిక ఉండాలి? ఎంత ఓపిక ఉండాలి? ఉండాలా లేదా? కాబట్టి గమనించాలి. మనం తొందరపడుతూ ఉంటాం. మనకి ఎందుకంటే ఇన్స్టెంట్ అనేది అలవాటైపోయి మనకు అప్పటికప్పుడే క్విక్గా కావాలి. క్విక్, త్వరగా మనకు కావాలంటే వస్తుంది, ఇబ్బంది లేదు. కానీ ఎలాంటిది వస్తుంది? క్షయమైనది వస్తుంది. ఎందుకంటే నీలో ఓర్పు లేదు, నీలో సహనం లేదు, నీలో ఎదురు చూపు లేదు, నీలో నిరీక్షణ లేదు. కాబట్టి మనము దేవుడు దయచేయు ఆయన చెప్తున్నది ఏంటిది? ఆయన మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువారికి. అక్షయత అంటే ఏంటిది? క్షయము కానిది. వాటిని వెతికే వారికి ఆయన ఏమిస్తున్నాడమ్మా? నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. మరి వాటిని వెతికినటువంటి వారు, ఇరువురు మనుషుల్ని మనం సిలువలో ఉన్నాం, చూసాం. ఆ ఇరువురు గురించి ఒకసారి మరలా ప్రస్తావన చూద్దాం. చివరిగా చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు చూడండి. వ్రేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చాలమ్మా, ఇందాక మనం చదివిన లేఖనాన్ని ఒక్కసారి పరిశీలిస్తే కనుక ఆ లేఖనానికి ఇక్కడ మనం చదివిన విధానానికి ఏ రీతిగా ఉందో చూద్దాం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకువానికి నిత్య జీవమునిచ్చును. ఏమేమి వెతికాడమ్మా? మహిమను, ఘనతను, అక్షయతను వెతికాడు. ఓకేనా? సత్క్రియను ఎలా చేశాడు? ఓపికగా చేశాడు. ఇక్కడ చూద్దాం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా. ఈయన తొందరపడుతున్న విధానం ఇక్కడ. నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. మనుషుల యొక్క క్రియల చొప్పున వారికి దేవుడు ఏమిచ్చినమ్మా? ప్రతిఫలం ఇచ్చును. మొదటి వాని క్రియ మనం చూసాం. ఏం చేశాడు? ఆయనను దూషిస్తూ ఉన్నాడు, అవహేళన చేస్తూ ఉన్నాడు. అలాగే అక్షయమైనది వెతికాడా, క్షయమైనది వెతికాడా? లోకము క్షయమైనదే కదా, లోకములోనికి వెళ్ళటానికి రక్షించమని అడుగుతున్నాడు. అయితే రెండవ వాడు వారిని గద్దించి, ఎవరిని గద్దించాడు? శిలువలో ఉన్న మొదటి నేరస్తుని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా అంటూ, మనకైతే ఇది న్యాయమే ఏమా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు. ఈయన ఏ తప్పిదము కూడా చేయలేదు.
అని చెప్పి చూడండి. ఇప్పుడు చూడండి, ఆయనను చూసి ఏమేమి వెతికాడు చూడండి అమ్మా. ఆయన చూశాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ రాజ్యంలో ఏమేమి ఉన్నాయి? దేవుని మహిమను చూశాడు కాబట్టి దేవునికి భయపడవా అని అడిగాడు, దేవుని మహిమను వెతికాడు ఏమా. అలాగే తర్వాత అక్షయతను వెతికాడు. అక్షయత ఎక్కడున్నది? దేవుని రాజ్యంలో ఉన్నది, ఇక్కడ లేదు. అర్థమైందా? అక్షయతను వెతికాడు, తరువాత ఘనతను వెతికాడు. అర్థమవుతుందా? నిత్యరాజ్యంలో నీకు వారసత్వం లభించింది అనుకోమ్మా, ఘనమేగా, అవునా? మరి నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమా నేను అంటే ఇక్కడ ఈయన ఏమేమి చూశాడు? యేసయ్య మహిమను వెతికాడు, అలాగే అక్షయమైన దాన్ని వెతికాడు, అలాగే ఘనతను వెతికాడు. అర్థమవుతుందా? వీటిని వెతికిన ఆయనకు ఏమి లభించింది? మొదటి ఆయన్ని చూసాం, రెండో ఆయన్ని చూసాం. ఇద్దరున్నారు. ఇద్దరి యొక్క వారి వారి క్రియల చొప్పున వారు పొందినటువంటి ప్రతిఫలము ఎలాంటిదైందమ్మా? ఒకరికి ఏమైంది? నిత్య నరకమైంది. మరొకరికి ఏమైంది? నిత్య రాజ్యమైంది. మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువానికి ఏమిస్తాన్నాడు దేవుడు? నిత్యరాజ్యమును ఇస్తాడు. ఏ క్రియ చేయొచ్చు? సత్క్రియను ఎలా చేయొచ్చు? ఓపికగా చేయొచ్చు. మరి ఆయన సత్క్రియ చేసింది అక్కడ. ఏంటా సత్క్రియ? మనకైతే ఇది న్యాయమే, ఆయనలో ఏ తప్పు లేదు, ఆయన్ని అనవాక, దేవునికి భయపడు అని చెప్పేసి గద్దించాడు. అవుతుందా? మరి చూడండి, నరుని యొక్క క్రియాఫలము నిత్యరాజ్య వారసత్వాన్ని ఒకరికి ఇచ్చింది, అలాగే దేవునికి వ్యతిరేకమైన దిశలో వెళ్ళేటటువంటి విధానాన్ని ఒకరికి ఇచ్చింది. మరి నిత్యరాజ్య వారసత్వం మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? సత్క్రియల్ని ఓపికగా చేయాలా? పొద్దుగూకులు నన్నే అడుగుద్దమ్మా, ఆ పక్కింట్లో లేరా, ఈ పక్కింట్లో లేరా, ఆ ఎదురింట్లో లేరా? ఎదురింట్లో ఉన్నారు, వెనకింట్లో ఉన్నారు, పక్కింట్లో ఉన్నారు, లేరని చెప్పట్లా. కానీ ఆ క్రియ వల్ల వచ్చే ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలని దేవుడు నీ దగ్గరికి పంపించాడు. అర్థమైందా? అర్థమవుతుందమ్మా? నీవు చేయు ఆ క్రియ వలన కలుగు ఆశీర్వాదము నీకు ఇవ్వాలని దేవుడు ఆశ కలిగి వారికి సహాయం చేయమని నీ దగ్గరికి పంపిస్తే నువ్వు చేస్తున్నావు, చేయకుండా అయితే లేవు. కానీ ఏమంటావు? చిరాకు పడుతూ విసుక్కుంటూ చేస్తాం. ఏం ఉపయోగం ఉంది ఉన్నదా? మనలో ఇంకొక టెక్నిక్ ఒకటి ఉంది మనలో. ఇది 99% కదా, 100% అందరిలో ఉంటుంది. వీళ్ళు పొద్దుగూకులు అడుగుతున్నారు, ఒకసారి చెడగొట్టామండి ఇంకోసారి మనల్ని అడగరంట. నిజమా కదా? నిజమా కదా? ఒకసారి చేత కాదని చేయలేదు అనుకోండి, ఇంకోసారి అడగరుగా. మనలో అలాగే మనలో ఉన్నటువంటి ఇంటర్నల్గా ఉండే ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనం సహాయం చేసామంటే పొద్దుగూకులు మన దగ్గరికే వస్తారు అనేటటువంటి ఆలోచన. పొద్దుగూకులు వస్తే రానియండి అమ్మా, మీరు చేయగలిగిందే చేస్తారు కానీ చేయలేని చేయరుగా. చేస్తారా? చేయగలిగిన సహాయము మీరు చేస్తూ ఉన్నప్పుడు ఆ సహాయానికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తూ ఉండగా పొందడానికి అర్హతను పొందుకోరా మీరు? విసుక్కుంటూ, వేసారుతూ, చిరాకు పడుతూ వాళ్ళకి చేసిన క్రియ ఫలం పొందే అవకాశం లేకుండా చేస్తే ఉపయోగం ఏముంది? చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ విసుక్కుంటున్నావు, ఓపిక నశించింది. ఏమన్నా ఉపయోగం ఉందా? ఉంటుందా? కాబట్టి సత్క్రియను ఎలా చేయాలి? మనం ఓపికగా చేయాలి. నీ శత్రువే నిన్ను సహాయం అనగానే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని డాన్స్ చేయడం కాదు. అబ్బా వచ్చారు నా కాళ్ళ దగ్గరికి, నా దేవుడు నడిపించాడు నా దగ్గరికి కాదు. నీ శత్రువుకి నీవు చేయు సహాయం వల్ల నీవు పొందవలసిన ఆశీర్వాదము నీవు పోగొట్టుకోకుండా ఉండుటకు వారిని నీ దగ్గరికి పంపించారు, కానీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి చంకలు ఎగరేసుకోవడానికి కాదు, డాన్స్లు వేయడానికి కాదు. అర్థమైందా? కాబట్టి నీ శత్రువే నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినా కూడా నువ్వు చేయడానికి సిద్ధపడి ఉండాలి. ఆ సహాయం కూడా ఎలా చేయాలి? ఓపికగా చేయాలి. ఇంకా ఆడ కూర్చొని సహాయం చేస్తా, చూసావా లోకం అంతా తిరిగి నా కాళ్ళ దగ్గరికే వచ్చావు, నా దేవుడు గొప్పవాడు. నీ దేవుడు గొప్పవాడే, శత్రువుని ప్రేమించమన్నాడు నీ దేవుడు. శత్రువుని నువ్వేం చేస్తున్నావు? అక్కడ ఏం చేస్తున్నావు అమ్మా? దూషిస్తున్నావు.
అపహసిస్తున్నావు, అవహేళన చేస్తున్నావు. అప్పుడు నువ్వు చేయు సహాయాన్ని చూడాలని ఆశ కలిగి వచ్చిన దేవుడికి ఏం వినపడుతుంది? ఏం వినపడుతుందమ్మా? నువ్వు చేసే క్రియలు కనపడతాయా? నీ ముఖ కదలికలు, ఎక్స్ప్రెషన్స్ అంటాం మనం వాటిని, అవి కనపడతాయా? ఇవన్నీ కనపడతాయి. ఇవన్నీ మనకున్నా కూడా అయ్యా నీవు నాకు మేలు చేయయ్యా అంటే అసలు ఆ మేలు చేయనే పదం అడగటానికి మనకు అర్హత ఉంటుందా? ఉండదు కదా. కాబట్టి గమనించాలి, మనం ఏదన్నా పని చేయిస్తే ఓపికతో చేయాలి. నీకు చేయదలుచుకోలేదా? దేవుడిచ్చే ఆశీర్వాదం నీకు వద్దనుకున్నావా? అసలు వారికి చేయకుండా వదిలేసేయి. చేస్తూ మాత్రం దూషించకు, చేస్తూ మాత్రం విసుక్కో. చేయదలుచుకున్నప్పుడు ప్రేమతో చెయ్యి, ఓపికతో చెయ్యి. తగిన ఫలము నీవు పొందక మాను. కాబట్టి ఆ గొప్ప ఫలాల్ని మనం పొందాలంటే మన యొక్క క్రియానుసారమైనటువంటి ప్రతిఫలము దేవుని యొక్క ఆశీర్వాదము చొప్పున ఇస్తున్నాడంటే అవి మనం పట్టజాలినంత విస్తారంగా ఉంటాయా? పట్టజాలినంత విస్తారమైనవి మనం పట్టేంతగా మారిపోతాయా? దేవుడి దీవెనలు ఎలా ఇస్తానమ్మా? పట్టజాలినంత విస్తారంగా ఇస్తాడు. నేను మొయ్యలేని ప్రభావం వద్దంటామా? అంటామా? చూడండి, ఇప్పుడు భూమి మీద ఒక బావి నిండేంత వర్షం పడింది అనుకోండి. ఆ నీళ్ళన్నీ కలిపి ఒక 1000 లీటర్లు ఉన్నాయి అనుకోండి. 1000 లీటర్లు అంటే ఎంత బరువు వస్తుంది అమ్మా? ఎంత వస్తుంది బరువు? 1000 లీటర్లు అంటే ఓ 950 కేజీలు ఏమొస్తుంది. 1000 కేజీలు రాదు. 950 కేజీలు ఎంత వస్తుంది అంటే లీటర్కి కేజీకి కొద్దిగా పరిమాణం తేడా ఉంటుంది, దానికి వచ్చే క్వాంటిటీ తేడా వస్తుంది. ఇప్పుడు అన్ని నీళ్ళు నీ మీద పడ్డా నీకు భారం లేదుగా. పైనుంచి పడుతుంది చినుకుల రూపంలో, అన్ని నీళ్ళే పడ్డాయి. ఒక ఊరే మునిగేంత నీళ్ళే పైనుంచి పడ్డాయి. కానీ ఆ నీళ్ళలో నువ్వు తడుస్తున్నావు, కానీ ఆ నీళ్ళ భారం నీ మీద లేదుగా. ఊరు కొట్టుకుపోయిందా ఏందనేది పక్కన పెడదాం, ఓకేనా? అది లోకపరమైన విధానం కాబట్టి ఆ నీటికి ఉన్నటువంటి సహజ గుణం, ప్రవహించే గుణం కాబట్టి ఆ యొక్క నీటి ఉధృతకు పోయేవన్నీ వెళ్ళిపోతాయి. కానీ దేవుని యొక్క దీవెనలు కూడా ఎలా ఇస్తాడు? కొట్టుకుపోయే విధంగా కాదు, నువ్వు నిలబడే విధంగా, నువ్వు గొప్పగా ఘనత పొందే విధంగా ఇస్తాడు. ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నీ శత్రువుని ప్రేమించిన విధానముతో నీవు చేయు సహాయము నీవు ఓపికగా విసుక్కోక చేసే విధంగా ఉండాలి. అప్పుడు నీవు ఘనతను పొందుకుంటావు. నీ క్రియల వల్ల దేవుని మహిమ కలుగుతుంది. నీవు వెతికిన అక్షయత నీకు లభిస్తుంది. నిత్యరాజ్య వారసత్వంకు నీవు అర్హత పొందుకుంటావు. అర్థమైందా? కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన సంతోషానికి కారణం అవ్వాలి. కాబట్టి మనం అందరం కూడా దేవుని బిడ్డలమనే సాక్ష్యాన్ని ముందు మనం ఈ లోకంలో పొందుటకు మనకు కావలసిన జ్ఞానమును దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్.